ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి ఒక్కరి జీవితంలో కీ రోల్ పోషిస్తుంది. ప్రతి రంగంలోనూ విశేషమైన సేవలు అందిస్తుంది. విద్యార్థి అసైన్మెంట్ రాయాలన్నా, ఉద్యోగి నివేదిక సిద్ధం చేయాలి అన్నా, వైద్యుడు సమాచారం విశ్లేషించాలి అన్నా ఏఐ అసిస్టెంట్ గా నిలుస్తోంది. అయితే ఏఐ కూడా సరైన విధంగా ఉపయోగిస్తేనే సమాజానికి మేలు చేస్తోంది. అందుకే బాధ్యతాయుతమైన ఏఐ వినియోగం నేటి కాలంలో అత్యవసరంగా మారింది. అయితే ఏఐ మనిషిని భర్తీ చేసేందుకు కాదు, అతడి సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు రూపొందించబడిన సాధనం అనే విషయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై ప్రముఖ సైకాలజిస్టు, కెరీర్ కోచ్ డాక్టర్ నడిమెట్ల ధర్మేందర్ విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. ఏఐ ఇచ్చే ప్రతి సమాధానాన్ని ఫైనల్గా భావించకూడదు. ఏఐ కొన్నిసార్లు తప్పుడు సమాచారం కూడా ఇచ్చే అవకాశం ఉంది. అయితే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు ట్రస్టెడ్ సోర్సెస్ నుంచి సమాచారాన్ని క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎడ్యుకేషన్, హెల్త్, న్యాయపరమైన అంశాలు, ఆర్థిక నిర్ణయాలు వంటి కీలక విషయాల్లో ఎక్స్పర్ట్స్ సలహాలు తప్పనిసరిగా ఉండాలి. పర్సన్ ప్రైవసీని కాపాడడం ప్రతి వినియోగదారుడి బాధ్యత. ఆధార్ సంఖ్యలు, బ్యాంకు వివరాలు, పాస్వర్డులు, మెడికల్ రికార్డ్స్ లేదా ఇతర వ్యక్తిగత సమాచారాన్ని ఏఐ ప్లాట్ఫామ్లలో షేర్ చేసుకోవడం మంచిది కాదు. డిజిటల్ ప్రపంచంలో ఒకసారి సమాచారం బయటకు వెళితే దాన్ని పూర్తిగా నియంత్రించడం కష్టం. కావున థింక్ అండ్ షేర్ విధానాన్ని పాటించాలి. ఏఐని మోసం చేసేందుకు లేదా ఇతరుల కృషిని కాపీ చేసేందుకు ఉపయోగించకూడదు. విద్యార్థులు ప్రాజెక్టులు లేదా వ్యాసాలను పూర్తిగా ఏఐతో తయారు చేసి తమ సొంత రచనగా సబ్మిట్ చేయడం ఎడ్యుకేషన్ ఎథిక్స్కు విరుద్ధం. ఏఐ ఇచ్చిన సమాచారాన్ని అర్థం చేసుకుని దాన్ని సొంత ఆలోచనలతో డెవలప్ చేయడం బెస్ట్. ఏఐ మన ఆలోచనలకు దిశ చూపాలి, కానీ మన స్థానంలో ఆలోచించకూడదు. ఇక ఏఐ సృష్టించిన చిత్రాలు, వీడియోలు లేదా మెసేజ్లు క్రాస్ చెక్ చేసుకోకుండా ఇతరులకు ఫార్వర్డ్ చేయవద్దు. నేటి కాలంలో తప్పుడు వార్తలు, మార్ఫింగ్ చేసిన చిత్రాలు, డీప్ ఫేక్ వీడియోలు వేగంగా వ్యాపిస్తున్నాయి. ఒక రాంగ్ మెసేజ్ షేర్ చేయడం వల్ల వ్యక్తులు, సంస్థలు, సమాజానికి నష్టం కలిగే అవకాశం ఉంది. అయితే ఏఐకి కూడా పక్షపాతం ఉండే అవకాశం ఉందని గుర్తుంచుకోవాలి. ఏఐ వ్యవస్థలు శిక్షణ పొందిన డేటాపైనే ఆధారపడి పనిచేస్తాయి. ఆ డేటాలో లోపాలు లేదా అసమానతలు ఉంటే వాటి ప్రభావం సమాధానంలో కనిపించవచ్చు. అందుకే డిఫరెంట్ యాంగిల్స్లో ఆలోచించడం, డిఫరెంట్ ఒపీనియన్స్ గౌరవించడం, విమర్శనాత్మక దృక్పథాన్ని పెంపొందించుకోవడం అవసరం. ఇదిలా ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను సొసైటీ డెవలప్మెంట్కు ఉపయోగించడం ప్రతి సిటిజన్ బాధ్యత. రైతులకు వ్యవసాయ సమాచారం, విద్యార్థులకు సెల్ఫ్ ఎడ్యుకేషన్, మెడికల్ రంగంలో డిసీజ్ ఐడెంటిఫికేషన్, డిజాస్టర్ అసెస్మెంట్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ వంటి అనేక రంగాల్లో ఏఐ అద్భుతమైన అవకాశాలను అందిస్తుంది. మానవ విలువలు, నైతికత, బాధ్యతతో కలిపి ఉపయోగించినప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిజమైన అభివృద్ధికి దోహదపడుతుంది. ఏఐ అనేది భవిష్యత్తు కాదు, అది ఇప్పటికే మన వర్తమానంలో ఉంది. ఏఐని ఉపయోగించాలా అనేది కాదు, ఏఐని ఎలా ఉపయోగించాలనేది ప్రస్తుత ప్రశ్న. హానెస్టీ, రెస్పాన్సిబిలిటీ, ప్రైవసీ, క్రాస్ చెకింగ్, హ్యూమన్స్ వాల్యూస్ పాటిస్తూ ఏఐని ఉపయోగిస్తే అది మన వ్యక్తిగత అభివృద్ధికే కాకుండా దేశ ప్రగతికి కూడా శక్తివంతమైన భాగస్వామిగా నిలుస్తుంది. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా ఫైనల్ డిసిజన్ తీసుకునేది మనిషే. బాధ్యతాయుతమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగమే స్ట్రాంగ్ ఫౌండేషన్ ఫర్ ఏ డెవలప్డ్ ఫ్యూచర్.